హాయ్ ఎవ్రీవన్, నా పేరు సతీష్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవాసరం అనే గ్రామానికి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ గ్రామానికి రావడానికి గల ప్రధాన కారణం మీకు కొన్ని అద్భుతమైన ఈ జనరేషన్ వాళ్ళకి తెలియని చూడని తాత ముత్తాతల కాలం నాటి గృహోపకరణాలు, అదేనండి మన వింటేజ్ ఫర్నిచర్ని చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన పూర్వీకులు వాడిన వస్తువులు, కళా నైపుణ్యం చూస్తూ ఉంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రెండు మరి. ఇక ఈ వీడియోలో రేట్లు అయితే చెప్పడం జరగదు, అప్పటి వస్తువులు చూపించడం అయితే జరుగుతుంది. ఈ షాప్ యొక్క అడ్రస్ విత్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, బాగా నచ్చితే షేర్ చేసి మీ మిత్రులకు మన ఛానల్ పరిచయం చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోకి ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అయితే అవుతుంది. అండ్ డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఛానల్ SKS సిర్కి వ్లాగ్స్. సార్ నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? శ్రీహరి నా పేరు. శ్రీహరి. అవునండి. ఓకేనండి, చెప్పండి. మాది వీరవాసరం అండి, పశ్చిమ గోదావరి జిల్లా. భీమవరానికి 10 కిలోమీటర్లు, ఇలా పాలకొల్లుకి 10 కిలోమీటర్లు అండి. కొండలమ్మ ఫర్నిచర్స్ అండి. కొండలమ్మ ఫర్నిచర్. షాప్ నెంబర్ ఎంత అండి? షాప్ నెంబర్ ఏముండదండి, కొండలమ్మ ఫర్నిచర్. ఏమేమి ఉంటాయండి మీరు మా దగ్గర? ఏమేమి ఉంటాయి అసలు? మా దగ్గర పాత పందిరి మంచాలు ఉంటాయండి, బీరువాలు ఉంటాయి, రంగం పెట్లు ఉంటాయండి, కస్టమైజ్డ్ పందిరి మంచాలు ఉంటాయి, పందిరి మంచాలు ఉంటాయి, ఉయ్యాలు ఉంటాయండి. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాయండి మామూలుగా ఎస్టిమేషన్? అంటే ఉంటాయండి, 60 సంవత్సరాల నుంచి ఉన్నాయి, 50 సంవత్సరాల నుంచి ఉన్నాయి, 100 సంవత్సరాల నుంచి కూడా ఉన్నాయండి. రంగం పెట్లు ఉన్నాయండి, 100 సంవత్సరాలు ఉన్నాయండి. ఓకే. పాత వస్తువులు అన్ని బ్రాస్ ఐటమ్స్ దొరుకుతాయండి. బ్రాస్ ఐటమ్ దొరుకుతాయి. అవునండి. ఇంకేముంటాయండి? మొత్తం అన్ని పాత ఐటమ్స్ అన్ని వుడెన్ ఐటమ్ అన్ని దొరుకుతాయండి. తీసుకుంటారు, అమ్ముతారు కూడా మీరు? అవునండి. ఓకే. అవును. చూపిస్తారని ఏమన్నా? రండి సార్. ఇది న్యూ ఐటమ్ అండి. ఇది న్యూ ఐటమ్. రోజుడ్ అండి, వినాయకులు అండి. రోజుడ్. అవునండి. ఓకే. ఇవి గంగాలాలు అండి, పాత పూర్వకాలం గంగాలాలు. ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి అంచనా? దీనికి 80 సంవత్సరాలు ఉంటాయండి. 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు ఉంటాయండి. ఇది పాన్ బాక్స్ అండి. ఇది పాన్ బాక్స్. ఓకే. ఇది 70 సంవత్సరాల ఓల్డ్ ఉంటుందండి. ఇది పూర్వకాలం 70 సంవత్సరాలు అండి. ఓకే. దీంట్లో పూర్వకాలం పాన్, ఒక్క, తమలపాకులు అన్ని ఇందులో పెట్టుకునేవారు మొత్తం. ఓకే. పాన్ బాక్స్ అండి. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి. డ్రెస్సింగ్ టేబుల్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటారండి? ఇది అంతే, ఒక 50-60 సంవత్సరాలు ఉంటాయండి. ఇది కూడా అంటే కొత్త ఐటమ్స్ ఉంటాయండి, న్యూ ఐటమ్స్ ఉంటాయి, పాత ఐటమ్స్ కూడా. అవునండి. మీరు పాలిష్ చేసింది సార్ ఇది రోజు వుడ్? ఇంకా పాలిష్ చేయలేదండి. అవునండి. అదే గ్రైండింగ్స్ మీకు వుడ్ క్వాలిటీ ఎక్సలెంట్ గుడ్ క్వాలిటీ అండి. ఓకేనండి. రోజు అన్నప్పుడు మనకి రోజు అనగా టేక్ అనగా పాతకి ప్లస్ ఏంటంటే గ్రైండింగ్స్ అండి. ఓకే. కొత్త గారికి పాత గారికి డిఫరెన్స్ ఏంటంటే గ్రైండింగ్స్. అవునండి. గ్రైండింగ్స్ బట్టి పాత గార కొత్త గార మనకు ఐడియా వస్తుంది. ఇది పాత మందిరం అండి. ఇది ఓకే. సింహాసనం ఉంటుంది కదండి, బ్రాస్ అండి. ఇది 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటుందండి వయసు. ఇది పాత బాక్స్ అండి, గల్లా పెట్టి అంటారు కదండి. గల్లా పెట్టండి. అవునండి, గల్లా పెట్టండి. ఇది కూడా కలెక్ట్ చేస్తుంటాం. ఇది పాత జోలా అండి. ఇది జోలా. దీని ఏంటంటే మనం పాత పెంకుటిల్లుకి వేసిన స్తంభాలని మొత్తాన్ని కలెక్ట్ చేసి ఈ రకంగా మొత్తాన్ని తయారు చేస్తామంటండి జోలా. ఎంత వుడ్ కొనండి? రోజు వుడ్ అండి. రోజు వుడ్. ఓకే. ఇప్పటివరకు వీరవాసంలో కంప్లీట్ రోజు వుడ్ చేసిన వాళ్ళు ఎవరు లేరండి. ఓకే. అంటే యాక్చువల్ చేయొచ్చు, స్తంభాలు దొరుకుతాయి కానీ ఈ డిజైన్స్ రోజు వుడ్ లో దొరకండి బొమ్మ. అన్ని అంటే డిజైన్స్ కూడా అన్ని ఒకటే ప్యాటర్న్ అండి. ఒకటే మోడల్ డిజైన్ బొమ్మలు కష్టంగా దొరుకుతాయి. మొత్తం అన్ని చేసి 4 నెలలు చేశారండి ఉయ్యాలి. 4 వర్కర్లు 4 నెలలు చేశారండి. ఇదంతా కూడా కాస్ట్ ఎంత చెప్తున్నారండి? కాస్ట్ అంటే ఒక్కో కస్టమైజ్ బట్టి ఉంటుందండి కాస్ట్. అంటే పాలిష్ లో రకాలు ఉంటాయండి. మ్యాట్ అంటారు చేసే పెట్టి వాళ్ళు. అవునండి. మేకింగ్ అయిన బట్టి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. ఇది అంటే ఇందులోనే తక్కువ రకం కూడా ఉన్నాయండి. అంటే వేగీస్ అయితే తక్కువ పడుతుంది, టేకుడ్ అయితే కాస్ట్ పడుతుంది, రోజుడ్ అయితే కాస్ట్ పడుతుంది. ఓకే. అదండి. ఇవన్నీ కూడా పాత పందిరి మంచాలండి. 3.5, 6, 4, 6. నాకు ఈ పలానా మంచం కావాలంటే పాలిష్ చేయించి రిమోడలేషన్ చేయించి నేను ఇవ్వగలుగుతాను. ఓకే. ఇవన్నీ కూడా వెరీ ఓల్డ్ అండి. అన్ని కూడా 100 years ఉన్నాయి, 110 years ఉన్నాయి, 80 years ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. ఇక్కడ తీసేయండి బాగా. అవునండి. పోస్టులు వస్తాయి, పందిరి వస్తుందండి. 6 పందిరి మంచం అండి. 6 పందిరి. మా దగ్గర చాలా డిఫరెంట్ ఆఫ్ లెగ్స్ ఉంటాయి.
నాకు ఈ లక్స్ తో కావాలి, నాకు ఇలా కావాలి, ఓకే. ఏ మోడల్ స్తంభాలతో కావాలన్నా, ఏ మోడల్ కావాలన్నా ప్యూర్ టేక్ వుడ్, ప్యూర్ రోజ్ వుడ్ లో మీకు చేసి ఇవ్వగలుగుతాం. ఇది 3.5/6 అండి. ఇది పందిరి మంచం ఇది పందిరి మంచం అండి. అయిపోయింది, మనం అయిపోతేనే పాలిష్ చేస్తామండి. దీని వాల్యూ ఎలా ఉంటదంటే పాలిష్ అవ్వకముందు దీని వాల్యూ కనబడదండి. పాలిష్ అవుతుంది, దాని ఉన్న ఏంటంటే మ్యాటర్ ఏంటంటే బయటకు వస్తుంది మనకి. అదండి ఇవి పాత గుమ్మాలు, సింహద్వార గుమ్మాలండి. ఇది రంగం పెట్టండి, రంగం బాక్స్ అనేవారు. రంగం బాక్స్, ఓకే. రంగం బాక్స్ అండి. రంగం బాక్స్ అండి. మీరు చాలా రేర్ గా చూస్తుంటారు. ఇది 100 సంవత్సరాలు దీని వయసు అండి. 100 సంవత్సరం 100 years దీని వయసు అండి. చాలా షెల్ఫ్లు ఉన్నాయండి ఎక్కువ. ఇలా కూడా వస్తాయి. లోన ప్లేస్ ఉంటుందండి. సార్ ఇప్పుడు ఫోన్ చేసి ఈ డిజైన్ కావాలంటే మీరు ప్రొవైడ్ చేయగలరా? చేయగలరు. ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సరే హోమ్ డెలివరీ చేయగలరు. ఆ చార్జెస్ మీరు ఇవ్వాల్సి వస్తుంది. చార్జెస్ ఓకే. ఫోన్ చేసి చెప్తారు, ఫోన్ చేస్తే కన్ఫర్మ్ గా వెంటనే రెస్పాన్స్, అంటే ఒకసారి బిజీ ఉండి లిఫ్ట్ చేయలేకపోవచ్చు, కానీ రిటర్న్ అయితే కన్ఫర్మ్ గా చేస్తామండి. ఫోన్ నెంబర్ చెప్తారా? 9492 4555554 9581525554. ఓకే. ఇందులో రోజుడ్ బాక్స్ అండి. ఇది రంగంపేటలో రోజుడ్ బాక్స్. మనం అది టేక్ వుడ్, బర్మా టేక్. ఇది 100 బాక్సులకు ఒక బాక్స్ వస్తుందండి. 100 రంగంపేట అంటే పూర్వకాలంలో 100 రంగంపేటలు వచ్చి ఉంటే ఇది ఒక బాక్స్ వచ్చి ఉంటుందండి. ఆ టైప్ అండి. మన దగ్గర ఒకటే బాక్స్ ఉంటుంది, రోజుడ్ బాక్స్. ఇది రోజుడ్ బాక్స్. ఇవి స్తంభాలండి. ఇవి స్తంభాలు, ఓకే. పూర్వకాలం మన మండువాళ్ళు ఎదురొస్తాయి కదండి, అవి స్తంభాలండి. టేక్ వుడ్ ఇవి, బర్మా టేక్ వుడ్ అండి. బర్మా టేక్ అండి. ఇవి వేపు కరెంట్ అండి, సెకండ్ రోజు వుడ్ అండి. ఇవి ఏంటంటే నాకు ఒకటే మోడల్ 40 స్తంభాలు కావాలి, ఒకటే మోడల్ 100 స్తంభాలు కావాలన్నా నేను ప్రొవైడ్ చేయగలను. వెరీ రీజనబుల్ ప్రైస్ వస్తుంది మీకు ఇవ్వగలను. ఓకే. 7 feet ఉంటాయండి హైట్. ఇది 7 feet హైట్ అండి. థిక్నెస్ కూడా మీకు 8 inches ఉంటుంది మీకు. అంటే చాలా మంది హైట్ ఎంత ఉంటుంది, థిక్నెస్ ఎంత ఉంటుంది అని చాలా డౌట్స్ ఉన్నాయి. మీకు అవి హైట్ ఎంత ఉన్నాయి, థిక్నెస్ ఎంత ఉన్నాయి అని చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. అంటే నాకు యాక్చువల్లీ ఇన్స్టా పేజ్ ఉంది, నాది ఇన్స్టా పేజ్ ఉందండి. శ్రీహరి అది ఖర్చుంది పర్లేదా, అది ఇన్స్టా ఐడి కూడా ఉందండి. శ్రీహరి _ యాంటిక్ ఫర్నిచర్స్. మీరు దాంట్లో పిక్ చేసినా సరే నేను వెంటనే రిప్లై ఇవ్వగలుగుతాను మీకు. ఓకే సార్. ఇవి మీకు ఎన్ని ఫిల్లర్స్ కావాలని ఇవ్వగలనండి. మీకు వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఇవ్వగలను. వెరీ స్ట్రాంగ్ అండి, స్ట్రాంగ్ వైజ్ సూపర్ గా ఉంటాయండి. ఇవి రంగం బాక్స్ అండి. ఆల్రెడీ మనం రంగం బాక్స్ కింద కూడా రంగం పెట్టానండి. ఇది కూడా రోజు బీరువా అంటారు కదా. పూర్వకాలం మనకి ఏంటంటే అత్తిల తీర్థాల్లో అమ్మేవారంటండి. ఇవి మనకి పెద్దవాళ్ళు చెప్తే మనకి అర్థం, అంటే మన దగ్గర కొనుక్కోడానికి వచ్చే వాళ్ళు చాలా మంది చెప్తారు మనకి. అత్తిల తీర్థాల్లో ఒక పందిరి మంచం అంటండి, ఒక బీరువా, ఒక డ్రెస్సింగ్ టేబుల్. కన్ఫర్మ్ గా ఇవి 3 కొనుక్కునేవారు, పెళ్లికి పెట్టేవారంటండి. తాళపూడి అటు సైడ్ తయారు చేసేవారండి. ఇంత అంటే చాలా పెద్ద సైజ్ బీరువా ఇది. ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే నాకు తెలిసి ఒక 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు చెక్ చదవలేదు. చెక్ చదవ అంటే మన పాలిష్, మన వర్క్ అంటే మన వర్క్ బట్టే క్వాలిటీ అది బయటకు రావడం జరుగుతుంది. న్యూ పీస్ అండి. ఇది మైసూర్ అండి, మైసూర్ మోడల్. ఇది ఇన్లే వర్క్ అండి. అంతా కూడా చేతితో చేసింది, కర్ర తోడండి. అంటే కర్ర చెక్కి కర్రలో ఎక్కించిందండి. ఇది జస్ట్ నాట్ ఏ పెయింట్ కాదండి, ఇది పెయింటింగ్ కాదు, కర్రతో. అంటే చాలా మంది డౌట్ ఉంటుంది, పెయింటింగ్ అని అడుగుతున్నారు చాలా మంది ఫోన్ చేసి. ఇది పెయింటింగ్ అయితే కాదు, కర్రతో మీకు ఎంత పేపర్ రఫ్ చేసినా పోత ఉండేది జరగదండి. ఇది 2/6 అండి. 6 feet హైట్, 2 feet. అంటే ఆర్డర్స్ బట్టే చేస్తామండి. అది మనకి ఇది ఆర్డర్ ఇచ్చారు, కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు, ఆర్డర్ మీద తెప్పించాము. ఎవరికైనా సరే ఆర్డర్ ఇచ్చిన ఒక 1 week 10 days లో తెప్పించగలను. నో ప్రాబ్లం అండి. ఆల్రెడీ మీకు ఎవరు చూపించారు గంగాలాలు. ఇది చిలకముక్క గంగాలు అండి, అది గజ గంగాలు అండి. ఇది చిలకముక్క గంగాలు అండి, ఇది చిలకముక్క అండి. ఇది అదేమో ఏనుగు తలకాయ అండి, గజ గంగాలు. వీటికి కూడా ఒక హిస్టరీ ఉందండి. పూర్వకాలం ఇట్లా కూడా ఒక హిస్టరీ ఉంది. అది హిస్టరీ మనం మనకి పూర్తిగా తెలియనప్పుడు చెప్పకూడదు. కొంతమంది చెప్పారండి, మన దానికోసం. ఇది సార్ ఇవన్నీ కూడా గొడుగు బలాలండి. అంటే పూర్వకాలం మండువాయిలు పైన వస్తాయి కదా గొడుగు బలాలు, అవి గొడుగు బలాలండి. ఇప్పుడు అంటే ఏంటంటే వాటిని ఇప్పుడు షోగా చుట్టూరు ఫ్రేమ్ కట్టించిన హాల్లో పెట్టుకుంటున్నారు, దేవుడి గదిలో పెట్టుకుంటున్నారు, సీలింగ్ కూడా పెట్టుకుంటున్నారండి. అవేనండి.
ఇది కూడా మండవైలు గుమ్మాలండి, ఓకే. పెద్దవి. హ్యాండ్ ఎంత హ్యాండ్మేడ్ అండి, ఎంత కూడా ఈ కర్ర దీన్ని ఈ రకంగా చేయాలంటే వాళ్ళు ఎవరు చేయలేరండి. చేయలేదండి. ఈ కండవామిల్ అంటారండి దీన్ని, కండవామిల్. కండవామిల్. ఇవి జింకలండి ఇవి. జింకలు. ఇది కూడా పెద్ద ఇంటికి గుమ్మాలండి ఇవి. రెండు గుమ్మాలు ఉన్నాయి. ఓకే. 2 గుమ్మాలు ఒకటే మోడల్ గుమ్మం రావండి. 2 గుమ్మాలు ఒకటే మోడల్ అండి ఇవి. ఇదేమో జింకలు వస్తాయి, దీనికి బ్యాక్ సైడ్ ఏమో నందులు వచ్చిందండి. నందులు. ఓకే. అవునండి. ఇది పూర్వకాలం మండువా ఇల్లు గుమ్మం అండి ఇది. సార్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారండి ఇవి? ఇది మన ఇక్కడ దగ్గరలో ఒక ఇల్లు ఇప్పామండి, మేమే ఇల్లు ఇప్పుతాం కూడా. ఓకే, ఓకే. Basement చాలా కూడా బాగా- మేమే చేస్తామండి. చాలా ఉంటదండి ఎక్కువ. ఒక 80 సంవత్సరాలు ఉంటాయండి. 4 కిటికీలు వస్తాయండి, ఒక గుమ్మం వస్తుందండి. ఇవి సార్ ఇవి ఇది దగ్గరగా వీటికి 100 సంవత్సరాల వయసు అండి. ఇది 100 సంవత్సరాలు అండి. ఒక్కొక్కటి దగ్గరగా మీకు 10 కిలోలు అలా వస్తాయండి. 10 కిలోలు వస్తుంది. ఇప్పుడు వచ్చే కిలోలు 2 కిలోలు అండి. అవి వేరే ఇవి వేరండి. ప్యూర్ బ్రాస్ అండి, ప్యూర్ బాస్. ఓకే. ప్యూర్ బ్రాస్ అండి, ఒరిజినల్ అనమాట ఇత్తడి. ఇదేంటి సార్? అది క్యాండిల్ అండి, క్యాండిల్. క్యాండిల్. ఇది కూడా క్యాండిల్ స్టాండ్ అండి. ఇది కూడా క్యాండిల్ స్టాండ్. ఎన్ని క్యాండిల్ స్టాండ్స్? అవునండి, క్యాండిల్ స్టాండ్స్ అండి. ఏంటి సార్? ఇవి చెక్క బొమ్మలు అండి. చెక్క బొమ్మ. పూర్వకాలం పెళ్లిళ్ళు చేసేవారండి, ఓకే. బొమ్మ పిల్లలు అనేవారు కదండి. రెడ్ శాండిల్తో చేసేవారండి చెక్క బొమ్మలు. రెడ్ శాండిల్ అండి ఇది. అవునండి. ఓకే. ఇవన్నీ కూడా పాత ఇత్తడి సామానం అండి ఇవి. ఓకే. ఇవి పూజా మందిరం అండి, ఇది రోజుట్లో పూజా మందిరం. రోజుట్లో పూజా మందిరం. అవునండి. ఇది సార్ ఇది ఇది ల్యాంప్ అండి. ఇది యాక్చువల్లీ ల్యాంప్. పైన ల్యాంప్, కింద నుంచి వైర్ లాగా పైన ల్యాంప్ అండి. అంటే పూర్వకాలం మనం చూస్తుంటాం సినిమాల్లో మన బెడ్ పక్కన టేబుల్స్ పైన పెట్టుకుంటారండి ల్యాంప్, ఇలాగా పైన గొడుగు కింద వస్తుందండి. ఓకే. అదండి ఇది. రవివర్మ గోల్డ్ ఒరిజినల్ అండి. 100 years దాటిందండి, 110 అలా ఉంటుంది. ఇది సరస్వతి అమ్మవారి ఇవిడి. ఇది ఎలిఫెంట్ టేబుల్ అండి, ఇది కన్సోల్ టేబుల్ అండి. ఇది చాలా మంది తెలియక డైనింగ్ టేబుల్ అనుకుంటున్నారు. ఇది డైనింగ్ టేబుల్ కాదండి, కన్సోల్ టేబుల్. మన బెడ్రూమ్ లో వేసుకోవచ్చు అండి, హాల్లో వేసుకోవచ్చు. ఎక్కడైనా అవసరం దేవుడి గదిలో కూడా ప్లేస్ ఉంటే దేవుడి గదిలో కూడా వేసుకోవచ్చు అండి. ఇది కూడా పెయింట్ వర్క్ కదండి? పెయింట్ కదండి, అంతా కూడా కర్రతో ఎక్కించిందండి. ఇది ఎలిఫెంట్స్ అండి ఇది. ఇదేమో ఎన్ని చిలకలు, ఈ ఎలిఫెంట్స్ అండి ఇవన్నీ కూడా. ఇవి గుర్రాలు, సైనికులు. ఇది ఆర్డర్ వచ్చిందండి ఇది. ఇవన్నీ ఆర్డర్స్ అండి. 4 టేబుల్స్ యాక్చువల్లీ నేను ఇన్స్టాల్ పెట్టానండి ఇవన్నీ కూడా. ఈ 4 టేబుల్స్ కూడా ఒకళ్ళు బెంగళూరు నుంచి ఒక 2 బుక్ చేస్తున్నారండి, హైదరాబాద్ నుంచి ఒక 2 బుక్ చేస్తున్నారు. ఓన్లీ ఏపీ తెలంగాణలో కాకుండా బెంగళూరు, చెన్నై. బెంగళూరు, చెన్నై కూడా ఇవ్వగలుగుతామండి. కూడా దగ్గరగా 60 సంవత్సరాల క్రితం డైనింగ్ టేబుల్. 60 సంవత్సరాలు. ఆ కారు మొత్తం కంప్లీట్ బర్మా టేక్ అండి ఇదంతా. టేబుల్ కూడా చూసుకుంటూ వస్తే చాలా డిఫరెంట్ అండి. ఇప్పుడు ఎవరు చేసేటోళ్ళు లేరండి. చాలా హెవీ వర్క్ కూడా ఉందండి. అవునండి. లక్క జాడీలు లక్క మట్టి కలిపి కాల్చినాయండి పూర్వకాలం. రంగు నుంచి వచ్చి ఇవి కూడా రంగు నుంచి వచ్చినాయనండి. ఇవి కూడా రంగు నుంచి వచ్చినాయి. ఇవి కూడా ఇవి బాగా మండువాళ్ళ ఇల్లుల్లో మయంగా వస్తాయి కదండి మనకి, మయంగానే అవండి. ఇవి బాగా హైట్ ఎక్కువ, 9.5 feet అండి. బాగా హెవీ సైజ్. లేదండి, మనకి మయంగా వర్షం కురిసిందండి. మండువా ఇల్లులో మయంగా వర్షం కురుస్తుంది కదా, ఆ స్తంభాలండి. అంటే చాలా రేర్ గా దొరుకుతుంటాయండి ఎంత కండిషన్ గా మనకి. డిజైన్ కూడా బాగానే. అవునండి. ఇవి న్యూ పెయింటింగ్స్ అండి. ఇవి జస్ట్ గిఫ్ట్ ఇవ్వడానికి కానీ. మైసూర్ అండి ఇదంతా కూడా. ఇవిడేమో లక్ష్మీదేవి అమ్మవారు అండి, ఇది రాధాకృష్ణుడు అండి, ఈయన లక్ష్మీదేవి అండి, వినాయకుడు అండి. అవి పాత పందిరి మంచం కోడ్ అండి. ఇది ఈ కోడ్ని ఇలా మనం టీపై కింద రెడీ చేస్తాం మనం. అవునండి. గజలక్ష్మి అమ్మవారు అండి. గజలక్ష్మి అమ్మవారు, కుమారస్వామి, వినాయకుడు అండి. 100 సంవత్సరాల వయసు అండి ఇది. ఇది ఒక గుమ్మానికి, పాత గుమ్మానికి వచ్చిందండి ఇది. ఆ వర్క్ గట్టు ఇప్పుడు ఎవరో చేసుకోవాలి ఎవరు లేరండి. హ్యాండ్మేడ్ అండి ఇదంతా. అవునండి. కదండి అవునండి. ఇది కూడా ఏజ్ ఎక్కువ ఉంటుందండి. ఇది కూడా ఏజ్ ఎక్కువేనండి. ఇవన్నీ కూడా 50 సంవత్సరాలు దాటినాయండి ఇవన్నీ కూడా. చెదరలేదండి. అవునండి. ఇవి ఖాళీ బాక్స్ మామిడిపెట్లు అనేవారండి. మామిడిపెట్లు. ఓకే. అవునండి. ఇలా ఇతర వర్క్ గట్రా అలా చేస్తామండి. ఆర్డర్ ఇచ్చిన వరకు ఆర్డర్ ఇస్తే ఇలా చేస్తామండి. కార్నర్ స్టాండ్ అండి ఇది. కార్నర్ స్టాండ్ ఇది కొత్తదండి. ఇది కొత్తదండి. ఇవి టీపాయిలు అండి. ఇవి అంటే ఫ్లవర్ వాజ్ పెట్టుకోవడానికి కానీ, ఏమైనా స్టాట్యూస్ పెట్టుకోవడానికి కానీ ఎన్నిటికీ ఉపయోగపడతాయండి. దశావతారాలు మనం తయారు చేయించామండి, తమిళనాడులో మనం తయారు చేయించాము. మీరు కూడా తయారు చేసిన ఉన్నాయండి సార్? అంటే ఉంటాయి. ఇప్పుడు అన్ని అవి ఉంటాయి, ఇవి ఉంటాయండి. కొంతమంది వచ్చి నాకు పలానా కావాలి చేసి పెట్టండి చేసి పెడతాం. అంటే పాత కర్రతో చేస్తామండి, కొత్త కర్రతో చేయమంటారు. అలా కొత్త కర్ర అనేది ఎక్కడ వాడడం మనం. లేదండి, టేకుడ్ రోజుల్లో చేస్తాం. ఓన్లీ పాత కర్ర మన దగ్గర దొరికి ఇల్లు వచ్చి కర్రతోనే మనం చేస్తాం. ఓకే.
ఇవన్నీ కూడా సింహద్వార గుమ్మాలు అండి. చాలా అంటే కష్టం ఉంది. ఇవన్నీ సింహద్వార గుమ్మాలు. బ్రాస్ ఐటమ్స్ కూడా మన దగ్గర చాలా ఐటమ్స్ దొరుకుతాయి. గుండుగులు, గంగాలాలు, కొప్పెరలు చాలా ఐటమ్స్ దొరుకుతాయండి. చికెన్ వెసల్స్ కూడా దొరుకుతాయి మనకి. ఇది పూర్వకాలం బీరువా అండి. ఇది బీరువా, ఓకే. షోకేస్ అంటారండి, అద్దాల బీరువా అంటారండి. ఓకే ఇవేమి పాత పెయింటింగ్స్ అండి, ఇవి గ్లాస్ పెయింటింగ్స్. ఇవన్నీ కూడా గ్లాస్ పెయింటింగ్స్ అండి. ఇవన్నీ కూడా